మేము ఆదివారం కూడుకోవడానికి బైబిల్ బేస్ ఉంది, హిస్టారికల్ బేస్ ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆదివారం క్రీస్తు పునరుద్ధానుడైన దినం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి దిగొచ్చిన దినం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఆదివారం ఆదివ సంఘం కూడుకుని రొట్టె విరిచిన దినం. 1 కొరింథీయులు 16వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఆదివారం చందా పోగు చేయవలసిన దినం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఆదివారం ప్రభుని ఆరాధించిన దినం. ఈ సృష్టి ప్రారంభమైన దినం ఆదివారం. ఈ సృష్టిలోనికి పాపం ద్వారా మరణం వస్తే ఆ మరణం ఓడించబడింది ఆదివారమే. క్రైస్తవులు సమాజంగా కూడుకోవాలని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది. క్రైస్తవులు సమాజంగా కూడుకోవడానికి ఆదివారం కంటే శ్రేష్టమైన దినం ఇంకేముంది? ఇది మా ఆదివారపు ఆరాధనకి బైబిల్ బేస్. అపోస్తులుడైన యోహాను శిష్యుడైన బర్నబా రాసిన ది ఎపిస్టిల్ ఆఫ్ బర్నబాస్ 15వ అధ్యాయం 8వ వచనంలో క్రీస్తుని ఆదివారం ఆరాధించమని తాము ఆరాధన చేస్తున్నామని రాశారు. క్రీస్తు శకం 110లో రాసిన ది బుక్ ఆఫ్ ప్లినీలో ఆదిమ సంఘం నుండి క్రైస్తవులు ఆదివారాన్ని కూడుకున్నారని రాయబడింది. క్రీస్తు శకం 150లో రాసిన ది ఎపిస్టిల్ ఆఫ్ అపోస్టిల్ 18వ అధ్యాయంలో క్రీస్తుని ఆదివారం ఆరాధించాలని రాయబడింది. క్రీస్తు శకం 150లో రాయబడిన జస్టిన్ గ్రంథంలోను, 180లో రాయబడిన యాక్ట్స్ ఆఫ్ పీటర్లోను, 190లో రాయబడిన క్లిమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియాలోను, ఆర్జెడ్ 200లోను, ఆర్జెడ్ 220లోను, 300లో రాయబడిన విక్టోరియస్ ఎలిజబెత్ లోను క్రైస్తవులంతా ఆదివారం సమాజంగా కూడుకునేవారని, రొట్టె విరిచేవారని రాయబడింది. ఇది మా ఆదివారపు ఆరాధనకి హిస్టారికల్ బేస్.